debate. So I give you two Nobel Prize winning reactions before I go into my talk. We just cherished the Nobel Prize to organic flavor scientists. And if you look at the Wittig reaction, which got a Nobel Prize in 1981, and we were doing the reaction in the industry where I currently work, via industries, it's agricultural industry, which I showed you is slightly better than a pharma industry waste production. And if I wanted to do a one carbon homologation, I had no other mechanism other than to do a Wittig reaction. Unfortunately, nothing worked for this reaction. And if you look at the molecular weights, from converting a 110 molecular weight compound to a 108 molecular weight compound, I had to produce a 278 Dalton molecular weight of the waste. And I didn't even have a mechanism to recycle the triphosphate. The second example is the extreme right on the spectrum, where we could do a Diels-Alder reaction between isoprene, which is in principle a sustainable raw material, and ethyl acrylate, and we just ప్రకృతిని భద్రపరుచుకునే విధంగా ఈ మన తయారీ విధానాలు ఉండడానికి చాలా రీసెర్చ్ జరుగుతుంది దేశ విదేశాలలో. సో అందరినీ ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఈ సస్టైనబుల్ ఆర్గానిక్ సింథసిస్ అంటే మనము చేసే ముడి పదార్థాలు ఏవైతే తయారు చేస్తున్నామో, మనం వాడే ప్రతి పదార్థము ఒక రసాయన పదార్థాల నుంచి తయారు చేయబడింది కాబట్టి వాటిని తయారు చేయడంలో మనం ప్రకృతిని పాడు చేయకుండా చేయగల విధానాలు చాలా ముఖ్యం. కాబట్టి వాటి మీద చర్చించడానికి ఈ వివిధ ప్రదేశాలలో ఉన్నటువంటి ముఖ్య వక్తలందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా చాలా మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. సో దానికోసం మేము ఒక 10 మంది అంతర్జాతీయ వక్తలను ఆహ్వానించడం జరిగింది. వారు కాకుండా ఇంకొక 13-14 మంది మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆహ్వానించడం జరిగింది. ఇవే కాకుండా చాలామంది యువ శాస్త్రవేత్తలు మన ఇండస్ట్రీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ నుంచి కనీసం ఒక 100 మంది డెలిగేట్స్ ఈ సదస్సులో పాల్గొంటున్నారు. మొత్తంగా 500 మంది డెలిగేట్స్ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ద్వారా మనము చర్చించుకున్న తర్వాత భవిష్యత్తులో జరిగేటువంటి పరిశోధనలకు ఇక్కడ కొంత ఈ చర్చల ద్వారా వచ్చేటువంటి ఫలితాల ద్వారా భవిష్యత్తు ప్రయోగాలను రూపొందించుకోవడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు వచ్చేటువంటి తయారు చేసే పదార్థాలలో వచ్చే చెడు పదార్థాలు ఎక్కువగా రాకుండా మనం ఏదైతే ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నామో అవన్నీ 100% కన్వర్షన్గా ఉండే విధంగా చేయడానికి మనం కెమిస్ట్రీ అయితేనేమి, బయాలజీ అయితేనేమి, లేకపోతే ఇంటర్ డిసిప్లినరీ కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం కలిసి చేసేటువంటి పరిశోధనలు ముఖ్యంగా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అండ్ పిహెచ్డి విద్యార్థులు కూడా కనీసం ఒక 120 మంది ఇక్కడ మనకు పోస్టర్స్, వాళ్ళు చేసేటువంటి ప్రయోగాలు పోస్టర్స్ ప్రదర్శించడం జరుగుతుంది. వీటన్నింటినీ సందర్శించిన తర్వాత వాళ్ళకు కొన్ని సూచనలు మరియు సలహాలు ఈ ముఖ్యంగా వచ్చినటువంటి వక్తలు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు దాన్ని మరింత వేరే ముందుకు తీసుకెళ్లడానికి ప్రయోగాలు ఉపయోగపడతాయని ఈ సదస్సుని ఇక్కడ ఐఐసిటీలో మనం నిర్వహిస్తున్నాం. పేరుగా అదే ఫ్రాంటియర్స్ ఇన్ ఆర్గానిక్స్ అని ఉంది కదా, దానికి కొంచెం. సో ఈ సదస్సుకు మనం ఈ నామకరణం ఏంటంటే ఫ్రాంటియర్స్ ఇన్ ఆర్గానిక్ సింథసిస్ అండ్ కెమికల్ బయాలజీ. అంటే ఇదేంటంటే రసాయన శాస్త్రానికి జీవశాస్త్రానికి కలిసి చేసేటువంటి పరిశోధనలు, ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్. సో దీనికోసం మనకు అమెరికా, జర్మనీ, సింగపూర్, ఫ్రాన్స్ మరియు ఇతర దేశాల నుంచి వక్తలు రావడం జరిగింది. ముఖ్యంగా మన దేశంలో నుంచి వివిధ ప్రాంతాలు, అటు జమ్మూ నుంచి తీసుకుంటే ఇటు మనకు కన్యాకుమారి వరకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది పరిశోధక విద్యార్థులు వాళ్ళ రీసెర్చ్ పోస్టర్స్ రూపంలో ప్రజెంట్ చేయడానికి వచ్చారు. ఇనాగ్రల్ సెషన్లో ఎవరెవరు పాల్గొన్నారు సార్? సో ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ఈ సంస్థ యొక్క దర్శకుడు డాక్టర్ టి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ప్రముఖ పారిశ్రామిక కెంవేద నుంచి డాక్టర్ భీమారావు ఈ సపోర్టింగ్ దిస్ ఈవెంట్ ఇన్ ఏ బిగ్ వే. And also we have our famous organic chemist from the country, Professor Chandrasekharan, Professor Ganesh Pandey,
డాక్టర్ జేఎస్ యాదవ్ అండ్ ప్రొఫెసర్ ఈలా మేడం. వీళ్ళందరూ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సదస్సు కన్వీనర్ మీకే కొంచెం సో నేను ఈ సదస్సును కన్వీనర్గా పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ చాడ రాజిరెడ్డి. నేను ఈ సంస్థలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. నేను ఆర్గానిక్ సింథసిస్ అండ్ ప్రాసెస్ కెమిస్ట్రీ అనేటువంటి విభాగానికి అధిపతిగా ఉన్నాను. సో ఈ మా విభాగానికి చాలా రిలవెంట్ సబ్జెక్టుగా ఈ సదస్సును నిర్వహించడానికి గత 3 నెలల నుండి నిర్విరామంగా ప్రయాణిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఈ సదస్సుకు ఎన్ని రాష్ట్రాలు? దేశంలోని 22 రాష్ట్రాల నుంచి పరిశోధక విద్యార్థులు మరియు కొంతమంది యువ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. To a patient, we don't want to have any metal contamination, therefore steering away from any metal catalyzed oxidation. The reaction involves heating it up in hydrogen peroxide, which is in water. However, we were looking at doing this kind of 80 degrees, 90 degrees and higher. And I should mention that around 80 degrees we can have the uncatalyzed decomposition of hydrogen peroxide, and there is also an exotherm that is noticed. In our own institute, I think it's around 14 degrees, and that can be a serious hazard and a concern while using this process. However, when the same process was done comfortably in a kind of a tube, we were able to have, thanks to the heat transfers and other efficient way of managing it, we were able to get the product neat and clean, and this reaction was actually performed at 120 degrees without any issues. And subsequently, just to make sure that it is not a reactor specific thing that we were seeing here, we went ahead and also used it in an ACR ATR, which essentially did the same transformations around 100 degrees. But just look at the numbers.